Good morning, one and all. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM, Government Degree College, Miryalguda. Today's session, we are discussed about carbonyl compounds in lecture 3, mainly condensation reactions, oxidation and reduction reactions, identification reactions. ఈరోజు మనం కార్బోనైల్ సమ్మేళనాల్లో లెక్చర్ 3 ద్వారా సంఘనన చర్యలు, ఆక్సీకరణము మరియు క్షయకరణ చర్యలు మరియు గుర్తింపు పరీక్షల ద్వారా వీటిని వివరించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్డోల్ condensation. Aldehydes containing alpha hydrogens undergo self addition in the presence of base called aldols. The reaction called as aldol condensation. Two molecules of aldehyde, for example acetaldehyde, combines to form 3-hydroxybutanol in the presence of sodium hydroxide base. ముందుగా ఆల్డోల్ సంఘనన చర్య గురించి గమనించినప్పుడు ఆల్ఫా హైడ్రోజన్లు కలిగిన ఆల్డిహైడ్లు క్షార సమక్షంలో స్వయం సంకలనం నొందడం ద్వారా ఆల్డిహైడ్ మరియు ఆల్కహాల్ ప్రమేయం కలిగిన ఆల్డోలును ఏర్పరచుతాయి. ఆ చర్యనే ఆల్డోల్ సంఘనన చర్యగా వ్యవహరిస్తారు. రెండు అణువులు ఎసిటాల్డిహైడ్ను NaOH క్షార సమక్షంలో కలిపి చర్య నొందించిన అది 3-హైడ్రాక్సీ బ్యూటనాల్ అనేటువంటి సంఘనన ఉత్పన్నము ఏర్పడుతుంది. దీనిలో హైడ్రాక్సీ అండ్ ఆల్డిహైడ్ రెండు కలిగి ఉన్నటువంటిది కాబట్టి దీనిని మనము ఆల్డోలుగా వ్యవహరించవచ్చు. So in the mechanism of aldol condensation, this reaction is reversible, involve following 3 steps. The step 1, enolate ion is formed. Step 2, enolate ion attacks the carbonyl carbon of other. The negative oxygen accept a proton from water formed as aldol. So in the step 1, the acetaldehyde alpha carbon hydrogen is called alpha hydrogen is removed as H plus. It is addition with OH minus from base converted into H2O. The remaining part after proton donation from acetaldehyde is formed as CH2 minus C double bond OH. It is called enolate ion. In the step 2, enolate ion attacks the carbonyl carbon of other aldehyde molecule. So the enolate
is attacked on carbonyl carbon of another molecule having plus charge when the pi electrons are shifted towards oxygen side in carbonyl group, that is formed as oxanion form, and the negative oxygen accept a proton form water molecule in the step 3. So it is rearranged to 3-hydroxy butanaldehyde. That 3-hydroxy butanaldehyde simply we are called as aldol. aldol క్రియా విధానం గమనించినప్పుడు ఈ క్రియా విధానము 3 దశలుగా జరుగును. మొదటి దశలో క్షారముతో ఒక ఎస్టాల్డిహైడ్ అణువు చేరినందడం ద్వారా ఎస్టాల్డిహైడ్లోని ఆల్ఫా కార్బన్ విడుదల చేసిన H+ను క్షారము నుండి విడుదలైన OH- కలిసి H2Oగా తొలగించబడి CH2- C∪H అనేటువంటి ఈనోలేట్ అయాన్ను ఏర్పరచుకుంటుంది. కాబట్టి స్టెప్ 1 ఈనోలేట్ అయాన్ ఈజ్ ఫార్మ్డ్గా చెప్తున్నాము. స్టెప్ 2లో ఈనోలేట్ అయాన్ మరి యొక్క ఎస్టాల్డిహైడ్ అణువుతో చర్యనుంది. ఎస్టాల్డిహైడ్లోని కార్బన్ ఆక్సిజన్ మధ్య ద్విబంధంలోని ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ వైపు ధ్రువణం చెందడం ద్వారా ఆక్సిజన్పై పాక్షిక రుణావేశము, కార్బన్ వద్ద పాక్షిక ధనావేశము ఏర్పడుతుంది. ఈ పాక్షిక ధనావేశం కలిగిన కార్బోనైల్ కార్బన్ దగ్గరికి ఈనోలేట్ అయాన్లో ఉన్నటువంటి కార్బానయాన్ వచ్చి చేరడం ద్వారా దాని సంకలన ఉత్పన్నం ఏర్పడుతుంది. దీనిలో ఆక్సిజన్ రుణ విద్యుదావేశాన్ని కలిగి ఉంటుంది. స్టెప్ 3లో రుణావేశంగా ఉన్నటువంటి ఆక్సిజన్ ఒక ప్రోటాన్ తీసుకొని అది H2Oగా తొలగించబడి H2Oలోని ప్రోటాన్ ద్వారా OH ప్రమేయంగా మారి 3-హైడ్రాక్సీ బ్యూటనాల్డిహైడ్ లేదా ఆల్డోల్గా మార్పు చెందును. Another one, crossed aldol. That crossed aldol condensation between two different carbonyl compounds leads to a production of mixture of products from various pairings of the carbonyl reactants called crossed aldol condensation. For example, reaction between ethanaldehyde and propanaldehyde leads to produce 3-hydroxy butanaldehyde from 2 molecules of ethanaldehyde. రెండు వేరు ఆల్డిహైడ్ అణువుల మధ్య మనకు మిశ్రమంగా ఏర్పరిచి సంగణన చర్యను పరిశీలించడాన్నే క్రాస్డ్ ఆల్డోల్ సంగణన చర్యగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు ఇథనాల్డిహైడ్ మరియు ప్రొపనాల్డిహైడ్ల మధ్య
చర్యను గమనించినప్పుడు 3-హైడ్రాక్సీబ్యూటనాల్డిహైడ్ అనేటువంటి రెండు ఎసిటాల్డిహైడ్ల మధ్య ఏర్పడ్డటువంటి ఉత్పన్నము ఏర్పడుతుంది. అలాగే 3-హైడ్రాక్సీ-2-మీథైల్-పెంటనాల్ ఇది రెండు ప్రొపనాల్డిహైడ్ అణువుల మధ్య సంగరణం ద్వారా ఏర్పడుతుంది. అలాగే 1 మోల్ ఎసిటాల్డిహైడ్ 1 మోల్ ప్రొపనాల్డిహైడ్ తీసుకోవడం వల్ల దాని ద్వారా మిశ్రమంగా ఉన్నటువంటి ఆల్డోల్ ఏర్పడుతుంది. దాన్నే 3-హైడ్రాక్సీ-పెంటనోల్గా వ్యవహరించడం జరుగుతుంది. సంగరణ చర్యలో రెండు వేర్వేరు ఆల్డిహైడ్లను తీసుకొని జరిపినటువంటి చర్యను కాబట్టి క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్గా వ్యవహరించడం జరుగుతుంది. The next condensation reaction is Cannizzaro reaction. No alpha hydrogen containing two aldehydes, either aliphatic or aromatic aldehydes, undergo condensation with the presence of base. They are formed as alcohol and sodium salt of that aldehyde is called Cannizzaro reaction. ఆల్ఫా హైడ్రోజన్లు లేని రెండు ఆల్డిహైడులను గాఢ NaOH సమక్షంలో వేడి చేసినప్పుడు దానికి సంబంధించిన ఆల్కహాల్ మరియు సోడియం లవణ ఉత్పన్నాన్ని ఏర్పరచడాన్నే క్యానిజారో చర్యగా చెప్పవచ్చు. రెండు అణువులు ఆల్ఫా హైడ్రోజన్లు లేని ఫార్మాల్డిహైడ్లను తీసుకొని గాఢ NaOHతో కలిపి వేడి చేసినప్పుడు మిథైల్ ఆల్కహాల్ మరియు సోడియం ఫార్మేట్ అనేటువంటి ఉత్పన్న పదార్థాలని ఏర్పరుస్తుంది. ఈ క్రియా విధానంలో స్టెప్ 1 అటాక్ ఆఫ్ ద OH మైనస్ on the carbonyl group. Step 2 hydride transfer and formed as a products. So the step 1 OH minus from base is attacked on carbonyl carbon, that is the delta plus carbon. It is formed as oxanion. Then in the step 2 hydride ion transferred from first molecule into second molecule, so it forms an intermediate product and then converted into methyl alcohol and sodium formate. రెండు ఆల్ఫా హైడ్రోజన్లు లేని ఆల్డిహైడ్ల మధ్య గాఢ NaOH సమక్షంలో వేడి జరిపినప్పుడు దానికి సంబంధించిన ఆల్కహాల్ మరియు లవణ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. ఈ చర్యా విధానంలో రెండు ముఖ్యమైన దశలు కలవు. మొదటి దశ ద్వారా ఉపయోగించినటువంటి క్షారములోని OH మైనస్ కార్బోనైల్ కార్బన్ దగ్గర వచ్చి చేరడం ద్వారా ఆక్సానయాన్గా మార్పు చెందుతుంది. రెండవ దశలో ఆక్సానియానుగా ఉన్నటువంటి అణువు నుండి హైడ్రైడ్ అయాన్ రెండవ కార్బోనైల్ కార్బన్ అణువు దగ్గరికి చేరి ఒక మధ్యస్థ నిర్మాణాన్ని పొంది తదుపరి ఆల్కహాల్ మరియు సోడియం లవణ ఉత్పన్నంగా మార్పు జరుగుతుంది. ఉదాహరణకు ఆల్ఫా హైడ్రోజన్లు లేని రెండు ఫార్మాల్డిహైడ్లను గాఢ NaOH సమక్షంలో వేడి జరిపినప్పుడు క్యానిజారో చర్య జరిగి మిథైల్ ఆల్కహాల్ మరియు సోడియం ఫార్మేట్ను ఏర్పరచును. ఒకవేళ ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అయినటువంటి బెంజాల్డిహైడ్ను తీసుకొని
రెండు అణువులను గాఢ NaOH సమక్షంలో వేడి జరిపిన బెంజైల్ ఆల్కహాల్ మరియు సోడియం బెంజోయేట్ అనేటువంటి ఉత్పన్నాలను ఏర్పరచును. దీనినే క్యానిజెరో చర్యగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దట్ ఈజ్ benzoin condensation. In this condensation involves the treatment of aromatic aldehyde with aqueous alcoholic potassium cyanide or sodium cyanide. The products are alpha hydroxy ketone. For example, benzaldehyde reacts with alcoholic potassium cyanide. It produces benzoin. 2 moles or 2 molecules of benzaldehyde with the presence of KCN in the ethyl alcoholic solution, it is formed as benzoin. Aromatic aldehyde యాక్వస్ ఆల్కహాలిక్ పొటాషియం సైనైడ్తో లేదా సోడియం సైనైడ్ సమక్షంలో చర్యనందించడం ద్వారా ఆల్ఫా హైడ్రాక్సీ కీటోనులుగా మార్పు చెందుతాయి. ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్లను బెంజాల్డిహైడ్ ద్వారా చరిపినప్పుడు ఏర్పడిన ఉత్పన్నాన్నే బెంజాయిన్గా వ్యవహరిస్తారు. aromatic ఆల్డిహైడ్ అయినటువంటి బెంజాల్డిహైడ్ను ఆల్కహాలిక్ పొటాషియం సైనైడ్ సమక్షంలో చర్యనందించినప్పుడు రెండు అణువుల మధ్య సంఘననం జరగడం వల్ల ఆల్ఫా హైడ్రాక్సీ కీటోనుగా ఉండే బెంజాయిన్ ఏర్పడుతుంది. సో ఇన్ ద మెకానిజం ఆఫ్ బెంజాయిన్ కండెన్సేషన్, the Cn minus reacts readily with benzaldehyde and enable the formation of carbanion A or carbanion 1. So the carbanion 1 react with other benzaldehyde, it is formed as benzoin. బెంజాయిన్ కండెన్సేషన్ క్రియా విధానాన్ని గమనించినప్పుడు క్రియాకారకమైన కేసిఎన్ లేదా NaCN నుండి లభించిన Cn మైనస్ న్యూక్లియోఫైల్ బెంజాల్డిహైడ్లోని కార్బోనైల్ కార్బన్ దగ్గర వచ్చి చేరడం ద్వారా ఒక సంకలన ఉత్పన్నం ఏర్పడి అది కార్బానయాన్ గా ఉండే ఉత్పన్నముగా సమతా స్థితిని పొందుతుంది. ఈ కార్బానియాన్ A లేదా కార్బానియాన్ 1గా ఉన్నటువంటి ఉత్పన్నము మరి ఒక బెంజాల్డిహైడ్తో కలిసి చర్యనొందడం ద్వారా సైనైడ్ మైనస్ అయాన్ తొలగించబడి ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ లేదా బెంజాయిన్గా మార్పు చెందుతుంది. సో ద నెక్స్ట్ కండెన్సేషన్, దట్ ఈజ్ పర్కిన్ condensation. In this Perkin condensation, it involves treatment of an aromatic aldehyde with anhydride of aliphatic acid and the sodium salt of that acid product is alpha beta unsaturated acid. For example, benzaldehyde react with acetic anhydride in the presence of sodium acetate at 180 degrees centigrade. It formed as cinnamic acid. So the benzaldehyde with acetic anhydride in the presence of sodium acetate at 180 degrees centigrade remove acetic acid. Finally, the product is formed as cinnamic acid. పర్కిన్ సంగణన చర్యలో
బెంజాల్డిహైడ్ లేదా అరోమాటిక్ ఆల్డిహైడ్ యాలిఫాటిక్ ఎన్హైడ్రైడ్తో కలిసి దాని సోడియం లవణ ఉత్పన్న సమక్షంలో చర్యనొందడం ద్వారా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్గా ఉన్న అసంతృప్త కార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నాన్ని ఏర్పరచగలుగుతుంది. ఉదాహరణకు బెంజాల్డిహైడ్ను ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ సమక్షంలో సోడియం ఎసిటేట్తో కలిపి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి జరిపినప్పుడు ఆల్ఫా బీటా అసంతృప్త అరోమాటిక్ కార్బాక్సిలిక్ ఆమ్లమైనటువంటి సిన్నమిక్ ఆమ్లాన్ని ఏర్పరచుతుంది. సో ద నెక్స్ట్ వన్, oxidation and reduction reactions in carbonyl compounds. So the aldehyde undergo oxidation is always produces same number containing carboxylic acids. For example, the acetaldehyde react with KMnO4 or K2Cr2O7. It is formed as acetic acid. When we are taking propanaldehyde undergo oxidation with the presence of KMnO4 or K2Cr2O7, it is formed as propanoic acid. So the another reaction, addition with hydrogen or catalytic reduction, the acetaldehyde treated with hydrogen in the presence of nickel under heating, it is converted into ethyl alcohol. Adding of hydrogens is nothing but reduction. So the ketones, that is acetone, treated with hydrogen in the presence of nickel catalyst under heating, it is converted into isopropyl alcohol or secondary alcohol. That means the reduction of aldehydes is always produces primary alcohols. The reduction of ketones always produces secondary alcohols. ఆల్డిహైడ్లను మరియు కీటోన్లను KMnO4 మరియు పొటాషియం డైక్రోమేట్ వంటి బలమైన ఆక్సీకరణ కారకాల సమక్షంలో ఆక్సీకరణం జరిపినప్పుడు ఆల్డిహైడుల నుండి అంతే సంఖ్యలో కార్బన్లు గల కార్బాక్సిలిక్ ఆమ్లాలు, కీటోన్ల నుండి ఒక కార్బన్ సంఖ్య తక్కువగా కలిగినటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడే అవకాశం కలదు. ఆల్డిహైడులుగా ఎసిటాల్డిహైడ్ తీసుకొని ఆక్సీకరణం జరిపినప్పుడు ఎసిటిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ప్రొపనాల్డిహైడ్ను తీసుకొని ఆక్సీకరణం జరిపినప్పుడు ప్రొపనోయిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా ఆల్డిహైడ్ మరియు కీటోన్లను హైడ్రోజన్తో కలిపి నికెల్ వంటి ఉత్ప్రేరక సమక్షంలో క్షయకరణం జరిపిన ఉత్ప్రేరక హైడ్రోజనీకరణం అంటారు. ఆల్డిహైడులను ఉత్ప్రేరక హైడ్రోజనీకరణం జరిపితే ప్రైమరీ ఆల్కహాల్ని ఇస్తుంది. కీటోన్లను ఉత్ప్రేరక హైడ్రోజనీకరణం జరిపినప్పుడు సెకండరీ ఆల్కహాల్ని ఇస్తుంది. ఉదాహరణకు ఎసిటాల్డిహైడ్ను ఉత్ప్రేరక హైడ్రోజనీకరణం జరిపినప్పుడు ఇథైల్ ఆల్కహాల్ను, ఎసిటోన్ ఉత్ప్రేరక హైడ్రోజనీకరణం జరపడం ద్వారా ఐసోప్రోపైల్ ఆల్కహాల్ గాను మార్పు చెందుతుంది. The aldehydes and ketones reacts with alcohols. For example, aldehyde with methyl alcohol, it is formed as hemiacetal. That hemiacetal react with another molecule of alcohol, it is equilibrated to acetal.
So that means one OH and one OCS3 group containing compound is called hemiacetal. Only OCS3 two substances containing compounds are called acetal. Similarly, ketones react with alcohol directly equilibrate into hemiketals. ఆల్డిహైడ్ మరియు కీటోన్ సమ్మేళనాలను ఆల్కహాలులతో కలిపి చర్యనందించినప్పుడు ముందుగా హెమీ ఎసిటాల్లను తదుపరి ఎసిటాలులను ఏర్పరిచేటువంటి అవకాశం కలదు. ఎసిటాల్డిహైడ్ను తీసుకొని మిథైల్ ఆల్కహాల్తో కలిపి ఆమ్ల సమక్షంలో చర్యనందించిన మొదట హెమీ ఎసిటాల్గా మార్పు చెందును. హెమీ ఎసిటాల్కు మరికొంత మిథైల్ ఆల్కహాల్ కలిపినప్పుడు అది ఎసిటాల్గా మార్పు చెందుతుంది. ఎసిటోన్ అనే కీటోన్ను తీసుకొని ఇథైల్ ఆల్కహాల్తో కలిపి చర్యనందిస్తే అది హెమీ కీటాల్ అనేటువంటి ఉత్పన్నంగా మార్పు చెందుతుంది. The next one, identification reactions or identification tests for aldehydes and ketones. First one, 2,4-DNP test లేదా or Broday's test. Both aldehydes and ketones are given in this test. The aldehyde and ketone treated with 2,4 dinitrophenylhydrazine. So it is formed as aldehyde or ketone 2,4 dinitrophenylhydrazone. It is a yellow that is changed into red crystalline solid components. So this 2,4-DNP test, both aldehyde and ketones are gives that aldehydes and ketones, aldehyde 2,4-DNP is yellow and ketone 2,4-DNP is in the red crystalline solid. కార్బోనైల్ సమ్మేళనాల గుర్తింపు పరీక్షలో ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు రెండూ కూడా పాల్గొని అవక్షేపాలను ఏర్పరిచేటువంటి చర్య 2,4-DNP పరీక్ష. ఇందులో ఆల్డిహైడ్ మరియు కీటోన్ రెండింటిని 2,4 డైనైట్రోఫినైల్ హైడ్రజన్తో కలిపి చర్యనందించినప్పుడు రెండింటి మధ్య సంకలనం జరిగి 2,4 డైనైట్రోఫినైల్హైడ్రజోన్ అనేటువంటి ఆల్డిహైడ్ ఉత్పన్నము మరియు కీటోన్ ఉత్పన్నము రెండూ ఏర్పడే అవకాశం కలదు. ఆల్డిహైడ్ల నుండి ఏర్పడేటువంటి ఉత్పన్నము పసుపు రంగులోను, కీటోన్ల ద్వారా ఏర్పడే ఉత్పన్నము ఎరుపు రంగులోను లభిస్తుంది. దీన్ని బట్టి ఆల్డిహైడ్ మరియు కీటోన్లను రెండింటిని కూడా ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. 2,4-DNP పరీక్ష ద్వారా కార్బోనైలు, అది ఆల్డిహైడ్ అయినా కీటోన్ అయినా రెండూ కూడా ఈ పరీక్షని ఇస్తున్నాయి. ద నెక్స్ట్ టెస్ట్, దట్ ఈజ్ టాలెన్స్ టెస్ట్. ద టాలెన్స్ టెస్ట్ ఓన్లీ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ aldehydes. That aldehydes are give positive test, but ketones are gives negative test. So that aldehydes treated with ammonical silver nitrate solution, it is formed as silver mirror in the test tube, and the byproducts are RCOO, NH4 and liberate ammonia gas, etc. So that silver mirror is formed from silver
ammonical solution react with only aldehydes. So the silver deposited shows like a mirror. This test called as Tahlen's test, and the ammonical silver nitrate solution is called Tahlen's reagent. Aliphatic మరియు aromatic ఆల్డిహైడ్లు మాత్రమే అమోనికల్ సిల్వర్ నైట్రేట్తో చర్యనొందుతాయి. కీటోన్లు ఈ చర్యలో పాల్గొనవు. ఆల్డిహైడ్లు అమోనికల్ సిల్వర్ నైట్రేట్తో కలిపి చర్యనొందించినప్పుడు పరీక్ష నాళిక యొక్క అంచుల వద్ద వెండి కళాయి ఏర్పడుతుంది. అనుజనిత ఉత్పన్నాలుగా RCOONH4 అమోనియా వంటి పదార్థాలు ఏర్పడతాయి. చర్య జరిపినప్పుడు పరీక్ష నాళిక అంచుల వద్ద వెండి కళాయి ఏర్పడటాన్ని బట్టి దీనిని సిల్వర్ మిర్రర్ టెస్ట్, అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని టాలెన్స్ కారకంగా వ్యవహరిస్తున్నారు. The next test for the confirmation for aldehydes and ketones, the Fehling's test. The Fehling's reagents are Fehling solution A and Fehling solution B. So the Fehling solution A is copper sulfate solution, and Fehling solution B is a Rochley salt, that is sodium ammonium tartrate. So the mixing of copper sulfate and ammonium tartrate is formed as a solution that is called Fehling solution. The Fehling solution react with aldehydes, that is formed as red PPT, and the carboxylate ions are byproducts. So the Fehling solution react with only aldehydes and produces red precipitation. In this reaction, the copper is Cu+2 in Fehling solution. When add with aldehyde, that copper converted into cuprous oxide. That cuprous oxide is formed as red PPT. ఫెయిలింగ్ ద్రావణము A మరియు B అనేటువంటి పదార్థాలుగా ఉంటుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణము ఫెయిలింగ్ A గాను, సోడియం అమోనియం టార్ట్రేట్గా ఉండే రుచ్లే లవణము ఫెయిలింగ్ B గాను, రెండింటిని కలపడం ద్వారా ఏర్పడిన దాన్నే ఫెయిలింగ్ సొల్యూషన్ లేదా ఫెయిలింగ్ కారకంగా వ్యవహరిస్తారు. ఈ ఫెయిలింగ్ కారకమును ఆల్డిహైడ్లకు కలిపి చర్యనొందించినప్పుడు మాత్రమే ఎర్రని అవక్షేపముగా ఏర్పడుతుంది. దీనిని బట్టి ఆల్డిహైడ్లను నిర్ధారిస్తారు. ఆల్డిహైడ్లు ఫెయిలింగ్ ద్రావణంతో కలిపి చర్యనొందించినప్పుడు ఫెయిలింగ్ ద్రావణంలో ఉన్న Cu+2 అనేటువంటి అయాన్ క్యూప్రస్ ఆక్సైడ్గా మార్పు చెందుతుంది. Cu+1గా మార్పు జరగడాన్ని ఒక క్షయకరణ చర్యగా భావించవచ్చు. ఆక్సీకరణ సంఖ్య తగ్గుదలే క్షయకరణం కాబట్టి ఫెయిలింగ్ ద్రావణంలో ఉన్నటువంటి Cu+2 ఎర్రని అవక్షేపముగా మారినప్పుడు క్యూప్రస్ ఆక్సైడ్గా ఏర్పడుతుంది. అప్పుడు Cu+2 Cu+1గా మారుతుంది. ఇది ఒక క్షయకరణ చర్యగా చెప్పవచ్చు. So the last one, that is iodoform test. That iodoform test useful for identification of methyl ketones and some ethanols. So that methyl ketone, mainly acetone, react with iodine in the presence of aqueous KOH
It is formed as a potassium methionate or potassium carboxylate salt and formed as a yellow PPT, that is triiodomethane. The triiodomethane is called as iodoform. So this is only useful for identification of methyl ketones. కీటోన్లలో మిథైల్ కీటోనుగా ఉన్నటువంటి వాటిని గుర్తించడానికి జరిపేటువంటి పరీక్షనే ఐడోఫామ్ పరీక్షగా చెప్తారు. దీనిలో మిథైల్ కీటోన్ లేదా ఎసిటోన్ తీసుకొని అయోడిన్తో కలిపి యాక్వస్ KOH ద్వారా చర్యనొందించడం ద్వారా దీంట్లో ట్రైఅయోడోమీథేన్ అనేటువంటి పసుపు అవక్షేపం ఏర్పడుతుంది. ట్రైఅయోడోమీథేనునే సాధారణంగా ఐడోఫామ్గా వ్యవహరిస్తున్నారు. సో ఇన్ దిస్ సెషన్ we are discussed the important condensation reactions. The first one, aldol condensation. The aldol condensation is always possible when alpha hydrogen containing carbonyl compounds react with base, undergo self addition. They are formed as aldols. That aldol condensation, we are taking the mixture of aldehydes. They are formed, aldehydes and ketones, they are formed crossed aldol condensation products. The next one, Cannizzaro reaction. In this Cannizzaro reaction, only alpha hydrogen not containing aldehydes are involved. That no alpha hydrogen aldehydes are mainly formaldehyde and benzaldehyde. No alpha hydrogen containing formaldehyde and benzaldehyde react with concentrated NaOH. It is formed as their alcohol and sodium salt. For example, we are taking formaldehyde 2 molecules. In this reaction, it is formed as methyl alcohol and sodium formate salt. When we are taking benzaldehyde 2 molecules in the Cannizzaro reaction, formed as benzyl alcohol and sodium benzoate. The next condensation, benzoin condensation. In this condensation, only involves the treatment of aromatic aldehyde with aqueous alcoholic cation. Products are alpha hydroxy ketone. We are taking 2 molecules of benzaldehyde in the presence of cation. It is converted into alpha hydroxy ketone molecule, is simply called as benzoin. The next one is Perkin condensation. In the Perkin condensation, aromatic aldehyde with anhydride of aliphatic acid and the sodium salt of that acid product, it forms as alpha beta unsaturated acid. For example, we are taking benzaldehyde with acetic anhydride in the presence of sodium acetate. It is formed as cinnamic acid. The oxidation of aldehydes gives carboxylic acid with the same number of carbon containing carboxylic acids. But the ketones oxidation, lesser number of carbon containing carboxylic acids. The addition of hydrogen, that is simply we are called as catalytic reduction. The acetone and acetaldehyde react with hydrogen in the presence of nickel catalyst. They are formed as alcohols. From aldehyde produces primary alcohol, ketone produces secondary alcohols.
The aldehydes and ketones react with alcohols. They are formed as hemiacetal and acetols. Similarly, ketone also produce ketol. The important identification tests for carbonyl compounds, the aldehyde and ketones both are giving precipitation with 2,4-DNP test. The 2,4-dinitrophenylhydrazine react with aldehyde and ketone. They are formed as 2,4-dinitrophenylhydrazones. The next test, only aldehydes are give positive test, but ketones are gives negative test with Tollens reagent. Ammonical silver nitrate is a Tollens reagent. With Tollens reagent, aldehydes are formed silver mirror in the side walls of test tube. This reaction is called as silver mirror test. Reagent is called as Tollens reagent. The next one, failing solution. The failing solution is the mixture of A and B, that is the copper sulfate solution with Ruchle salt solution. When the aldehydes are react with failing solution, they are formed as red precipitants. The finally iodoform test. The iodoform test will be given only methyl ketones identification test, that methyl ketones with iodine in the presence of aqueous KOH, it is formed as triiodomethane or iodoform. It is a yellow precipitation. It is useful for the identification of only methyl ketones. ఈ విధంగా ఆల్డిహైడ్ మరియు కీటోన్లో జరిగేటువంటి ఆల్డోల్, క్యానిజరో, బెంజాయిన్, పర్కిన్ సంగణన చర్యలు, ఆక్సీకరణము మరియు క్షయకరణ చర్యలు, ముఖ్యంగా 2,4-DNP టాలెన్స్ కారకము, ఫెయిలింగ్ కారకంతో జరిపేటువంటి గుర్తింపు పరీక్షలు, ఐడోఫామ్తో జరిగేటువంటి చర్యల గురించి ఈ సెషన్లో చర్చించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.